ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక 4 హౌసెస్ అయితే చూపించబోతున్నాను. ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి 150 గజాల్లో 2 ఈస్ట్ ఫేసింగ్ అంతేకాకుండా 2 వెస్ట్ ఫేసింగ్ అయితే కట్టడం జరుగుతుంది. ఎవరికైనా సరే హౌసింగ్ లోన్స్ కావాలనుకున్నా ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్. మనకి తక్కువ బడ్జెట్లో అయితే హౌసింగ్ లోన్స్ అయితే ఇప్పించడం జరుగుతుంది. స్టార్టింగ్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 8.6 అయితే పడడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఛార్జెస్ లేకుండా అయితే మనం హౌసింగ్ లోన్ అయితే ఇప్పించడం జరుగుతుంది వితౌట్ లాగిన్ ఫీజెస్ ఫ్రెండ్స్. ఎవరికైనా సరే డైరీ ఫామ్ ఉన్నా అంతేకాకుండా ఐటీ రిటర్న్స్ లేకపోయినా తాపీ మేస్త్రికి కానీ పెయింటింగ్ మేస్త్రికి కానీ ఎటువంటి శాలరీడ్ ఎంప్లాయీస్కి కానీ బిజినెస్ మ్యాన్స్కి కానీ ఎవరికైనా సరే ఖచ్చితంగా హౌసింగ్ లోన్స్ కావాలంటే ఖచ్చితంగా మనం అయితే చేయించడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా ₹1 ఇచ్చే పని లేదు, లాగిన్ ఫీజెస్ కూడా ఉండవు ఫ్రెండ్స్. మనం అయితే హౌసింగ్ లోన్స్ అయితే ఖచ్చితంగా చేయించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఎవరికైనా బేస్మెంట్ మీద ఉన్నా ఇలాగ స్లాబ్ వేసి ఉన్నా సరే హౌసింగ్ లోన్స్ అయితే చేయడం జరుగుతుంది. మన ఏలూరు నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి విలేజెస్లో అయినా సరే హౌసింగ్ లోన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా స్టార్టింగ్ 8.6 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా తక్కువ బడ్జెట్లో అయితే హౌసింగ్ లోన్స్ అయితే మీకు చేయించడం జరుగుతుంది. 5 లక్షల నుంచి 25 లక్షల దాకా మనం హౌసింగ్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా సరే హౌసింగ్ లోన్స్ కావాలంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి 150 గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ బిల్డింగ్ కూడా మనమే హౌసింగ్ లోన్స్ అయితే చేయించడం జరిగింది. ఎవరికైనా సరే హౌసింగ్ లోన్స్ కావాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ కూడా వచ్చేసరికి మనకి చాలా క్వాలిటీగా అయితే కట్టడం జరిగింది. పిల్లర్ సైజ్ కూడా చూడండి, అడుగు 9 పిల్లర్ సైజ్ అయితే తీసుకున్నారు. అంతేకాకుండా వాల్స్ కూడా చూడండి, మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్ వాడడం జరిగింది. అంతేకాకుండా బ్రిక్ మధ్యలో వీళ్ళు ఇక్కడ వాడిన మాల్ కూడా చాలా పెద్దగా అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా 4 ఇంచెస్ కాంక్రీట్ బెడ్ కూడా వీళ్ళు ఇక్కడ వేయడం జరిగిందనమాట. ఇటుపక్క మనకి 9 ఇంచెస్ వాల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి 150 గజాల సైట్లో అయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.